రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మొక్కజొన్నలు వానకు తడిసి నాణ్యత కోల్పోతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, మొత్తం వానకు నానిపోతున్నాయి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలోని అనేక మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సరైన గోదాములు లేకపోవడం, తార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడం, అధికారులు సమయానికి స్పందించకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నాయి. ఇక అధికార పార్టీ మాత్రం అకాల వర్షాల వల్ల అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతుంది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని పేర్కొంటుంది. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇస్తుంది. అయితే రైతులు మాత్రం ప్రభుత్వాల మాటలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే వరకు ఎన్నో కష్టాలు పడిన తమకు చివరి దశలోనే ఎక్కువ నష్టం జరుగుతుందని వాపోతున్నారు. వర్షాలు వస్తాయని ముందే సమాచారం ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు ముందస్తు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్న శాశ్వత పరిష్కారం ఎందుకు కనిపించడం లేదన్న చర్చ కూడా మొదలైంది. రైతు సమస్యలను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకునే రాజకీయ పార్టీలు ఇప్పుడు నిజంగా రైతు పక్షాన్ని నిలుస్తాయా, లేక ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితం అవుతాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పంటను పండించేది రైతే, కానీ ఆ పంటను కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. రైతు కష్టం వానలో కొట్టుకుపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.